హాయ్ అండి, ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లోనే బెస్ట్ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ల గురించి అయితే తెలుసుకుందాం. టోటల్ వచ్చేసి 8 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 8ని ఎలా చేరుకోవాలి, మనకు హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, మామూలుగా వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టైమింగ్స్, టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు వాటర్ పార్కులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వాటర్ పార్కులు ఏంటంటే చిల్డ్రన్స్కి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, కొన్ని వాటర్ పార్కులు ఏంటంటే అందరికీ ఉపయోగపడేవి అయితే ఉన్నాయి. మామూలుగా వాటర్ పార్క్స్ అంటే ఓన్లీ వాటర్ కాదు, మనము స్పెండ్ చేయడానికి వీలుగా చాలా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మనం మామూలుగా మొట్టమొదటగా మనం వెళ్ళవలసిన ప్రదేశం ఏంటంటే వండర్లాకి అయితే వెళ్తున్నాం. మీకేంటంటే నేను ఫస్ట్ హైయెస్ట్ ప్రైస్ నుంచి లోయెస్ట్ ప్రైస్కి అయితే చెప్పుకుంటూ వెళ్తా. ఫస్ట్ మనం ఇక వండర్లాకి అయితే చేరుకున్నాం. చూడండి, మీరు వండర్లాకు చేరుకోగానే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది చూడండి. ఈ ఎంట్రన్స్ దగ్గర స్కాన్ చేస్తారు, మొత్తం బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అయితే మీకు వెల్కమ్ చెప్తుంది. అక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీకు టికెట్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 1399 అయితే ఉంది. మీకు కొన్ని ఆఫర్లు ఆ టైంలో ఉంటే కొంచెం తక్కువ కూడా రావచ్చు. ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకొని ఆ టికెట్ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక టైమింగ్ విషయానికి వస్తే మాత్రం మార్నింగ్ 11 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు లోపలికి ఆల్రెడీ వెళ్ళుంటే మాత్రం 7 వరకు కూడా లోపలైతే ఉండొచ్చు. మనం ప్రస్తుతానికి లోపల మనం డ్రెస్సెస్ లాకర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఏంటంటే ఓన్లీ అది టికెట్ ప్రైస్ మాత్రమే. లాకర్స్కి వచ్చేసి 160 రూపీస్ అయితే సపరేట్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. జాయింట్ వెల్ చూడండి, ఇక్కడ నుంచి ఎంత సూపర్గా కనబడుతుందో. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇవి చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ మన పర్సనల్ అమౌంట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మామూలుగా స్కూల్ కానీ కాలేజ్ కానీ చిల్డ్రన్స్ కానీ తీసుకొస్తే మీకు మామూలుగా కన్సెషన్ అయితే చాలానే వస్తుంది. కన్సెషన్లో మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 850లో అయితే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. అంటే ఓన్లీ టికెట్ ప్రైజే, మీకు కాస్ట్యూమ్స్ వేరు, ఫుడ్ వేరు, ఇవి చూసుకొని అయితే ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ 3 గేమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళి అయితే తెలుసుకుందాం. హైదరాబాద్లో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ వండర్లాగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ గేమ్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఈ గేమ్ ఏంటంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎండింగ్కి వచ్చే వరకు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎక్కినాక మాత్రం చాలా భయం వేస్తుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, మేము కూడా ట్రై అయితే చేసాము. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. మీకు మళ్ళీ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. మంచి మినరల్ వాటర్ వచ్చేసి ఏ ప్లేస్లో చూసినా ఉంటాయి. మంచి ఫెసిలిటీస్ అయితే మీకు వండర్లో అయితే ఉంటాయి. ఇక్కడ మరొక గేమ్ అయితే ఉంచండి. ఈ గేమ్ని అయితే కంప్లీట్ చేసేసినాం. ఇక ఇది కంప్లీట్ చేసుకున్నాక మీరు కూడా కొంచెం అలానే ముందుకైతే వచ్చేసేయండి. ఇలా ముందుకు రాగానే ఇక్కడ ట్రైన్ చూడండి పైకి వెళ్తుంది. చూడండి ట్రైన్ సౌండ్ ఎలా వస్తుందో. అక్కడి నుంచే లోపలికి వెళ్తుంది. ఒక పెద్ద కొండలాగానే తయారు చేసారు. ఆ పైనుంచి వాటర్ ఫ్లో అయితే కిందికి జారుతూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఫాస్ట్ వచ్చేసి వాటర్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే మిస్ కాకండి మీరైతే. చూడండి, ఎక్కడనో మనం పైనుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది కొండపై నుంచి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో వ్యూ. అక్కడ చాలా గేమ్స్ అయితే రన్ అవుతున్నాయి. చూడండి, అక్కడ రైట్ సైడు అక్కడ వచ్చేసి ఆ రైడింగ్ గేము చాలా బాగున్నాయి. చూడండి, అక్కడికి వెళ్ళాక చూద్దాము. ఇక్కడ టీ కప్స్ అయితే చిన్న గేమ్ ఉంది చూడండి, చిల్డ్రన్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. వండర్లాకి ఏంటంటే ఏ గేమ్నైనా చిల్డ్రన్స్ అయినా పెద్దలైనా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. లిమిట్ అయితే లేదు, ఈ గేమ్ వీళ్ళే పార్టిసిపేట్ చేయాలి, ఈ గేమ్ వీళ్ళే పార్టిసిపేట్ చేయాలి, అటువంటి రూల్స్ అయితే లేవు. అందుకే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా వచ్చేసి మనం వండర్లా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరొక గేమ్ కూడా చూడండి ఎలా మూవ్ అవుతుందో. అయితే మీకు ఏంటంటే ఇందులోకి వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో చేయరు, అది మెయిన్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మనం ఆ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటూ మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తున్నాం. ఇలా చాలా గేమ్స్ అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి ఆ ముందుకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం రైడ్ చూసినాం కదా వాటర్లో, ఆ కొండపై నుంచి ఆ రైడే ఇది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదంతా మనకు ప్లేసు. ఆ పైన హైట్ నుంచి ఇప్పుడే కిందికి అయితే దిగినాం. ఇక ఈ కిందికి దిగాక చూద్దాం, ఇంకా చాలా మన గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుందండి. ఈ బిల్డింగ్లో వచ్చేసి మనకు లేజర్ లాంటిది అయితే ఉంటుంది. అందులోకి వెళ్తే మనకి ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది. వెయిటింగ్ రూమ్లో చాలామంది ఉన్నారు. మనకు మామూలుగా ఏంటంటే ఈ వండర్లాకి వస్తే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క గేమ్ దగ్గర 50 మినిట్స్ వరకు పడుతుంది ఈజీగా.
చూడండి మనం వచ్చి ఇప్పుడే లోపలైతే కూర్చున్నాం. మరో ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ కూర్చుంటే. చూడండి ఆ కొండలలోకి వెళ్ళి గుట్టలలోకి వెళ్ళి మనకు మన చంద్రుడు భూమి ఎలా గ్రహాలో అలా మనం ఆకాశంలోకి వెళ్తే చుట్టూ ఎన్నో గ్రహాలు మన చుట్టూ తిరుగుతున్న ఫీలింగు, ఒక పెద్ద మంటలో నుంచి వెళ్ళిన ఫీలింగు, ఒక రాకెట్లో నుంచి వెళ్ళిన ఫీలింగ్, అలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే కనబడుతుంది. అక్కడ కూర్చున్నంతసేపు మాత్రం మీకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడే స్పేస్లోకి అయితే ఎంట్రీ అయినాం చూడండి. అలా మనకు రైడ్ వచ్చేసి మీకు మొత్తం 5 minutes అయితే ఉంటుంది. ఆ 5 minutes మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు అందరు తప్పకుండా. అది కంప్లీట్ చేసుకొని ఎక్కడి ముందుకు వచ్చేసినాం. ముందుకు వస్తే ఇక్కడ చూడండి కార్ రేసింగ్ గేమ్ అయితే ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి అయితే ఉన్నాయి చూడండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే కంపల్సరీ ఫాలో కావాలి. ఇక్కడ రేసింగ్ అయితే ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి టికెట్ తీసుకున్నామంటే లోపల దేనికి టికెట్ అయితే లేదు, ఓన్లీ టికెట్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. కొన్ని మీకు వాటిలలో ఏంటంటే మామూలుగా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే వాటికి సపరేట్ అమౌంట్ ఉంటుంది, ఇక్కడైతే లేదు. ఇక్కడ చూడండి ఏదో డైనోసార్ లాగా ఉంది, ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. ఇక్కడి నుంచి ఇప్పుడే కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇక మీకు ముందుకు వస్తే ఏంటంటే క్యాంటీన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఈ క్యాంటీన్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైజెస్ వచ్చేసి కొంచెం రీజనబుల్గానే ఉన్నట్టయితే అనిపించినాయి. మీరు వచ్చినప్పుడు అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ మిర్చి చైర్ ఉన్నది, వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ ఫొటోస్ అయితే దిగండి, సూపర్గా వస్తున్నాయి. ఇదంతా మనకు ఆ క్యాంటీన్ ముందున్న మనకు ప్లేసు వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఈ రోలర్ కోస్టర్ అయితే కనబడుతుంది. రోలర్ కోస్టర్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మీకు అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోలర్ కోస్టర్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఈ హైదరాబాద్లో అయితే ఎక్కడ లేదు. మీకు చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీ లైఫ్లో అయితే ఉంటుంది. తప్పకుండా వచ్చినప్పుడైతే మీరు ఈ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ గేమ్ కోసమే చాలామంది వండర్లాగా కూడా వస్తూ ఉంటారు. ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ సంథింగ్ ఏవో గేమ్స్ లాగా అయితే ఉన్నాయి, కావాలంటే ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేయండి. ఆన్నే ఎగ్జాక్ట్లీ కొంచెం ముందుకు రాగానే ఆపోజిట్లో మరొక గేమ్ అయితే ఉంచండి. ఇలా మీకు ఎక్కడ చూసినా చాలా గేమ్సే ఉంటాయి. ఈ గేమ్స్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 1 వరకు అయితే కంప్లీట్ చేసుకుంటే 1 తర్వాత మీకు ఏంటంటే వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి మరొక గేమ్ ఉంది. ఇది సంథింగ్ ఎలా షిప్ లాగా అయితే ఉంది. ఆ షిప్ లాగా అటు ఇటు ఊగుతుంది. ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి పాములు పుట్టలాగా అయితే ఉంది, చీమలు పెట్టిన పాముల పుట్టలాగా అయితే అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు చూడండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. మీకు మొత్తం ఇందులో వెళ్తూ ఉంటే ఏంటంటే ఒక నైట్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి. మొత్తం నైట్ ఫీలింగు. మొత్తం వచ్చేసి ఒక చెట్టు ఉంది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు లాగా డిజైన్ చేసారు. ఆ చుట్టూ వచ్చేసి మీకు ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. అవి చూడండి అలా చుట్టూ తిరుగుతుంది ట్రైన్ కనబడుతుంది చూడండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది ఇందులోకి వస్తే. రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, మనం పెద్దలు చిన్నలు అందరం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక 2 rounds 3 rounds వేస్తుంది చూడండి. ఒక 5 minutes రైడ్ ఉంటుంది. ఇది అక్కడి నుంచి వెళ్ళి లాస్ట్కు మళ్ళీ ఇక్కడికి స్టార్టింగ్ అయితే వచ్చేస్తుంది. మేమైతే ట్రై చేసినాం, మీరు కూడా ఈ గేమ్ని అయితే ట్రై చేయండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ రోలర్ కోస్టర్ కూడా మళ్ళీ క్లియర్ కనబడుతుంది బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అన్నట్టు మనం. ఎంత సూపర్గా ఉంచండి గేమ్. ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే కార్నర్లో వచ్చేసి మీకు మరొక గేమ్ కూడా కనబడుతుంది చూడండి. ఇది కార్ రేసింగ్ గేమ్ లాగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఈ గేమ్ ఏంటంటే ఎక్కడైనా ఉంటుంది. మామూలుగా మీకు ఎగ్జిబిషన్లో కానీ ఏ వాటర్ గేమ్స్లో కానీ ఎటువంటి పార్కులో కానీ ఇవైతే మ్యాక్సిమం పెడతారు. కార్ లాగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చిల్డ్రన్స్ పెద్దలం అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చిన్న వాటర్ పార్క్ లాగైతే ఏర్పాటు చేసి చూడండి. ఇక్కడ ఒకటి చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 12-1 అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఏంటంటే మీకు లంచ్ తర్వాత ఇంకా వాటర్ గేమ్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మన ప్రైవేట్గా సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే క్యాంటీన్లో చేసేస్తాం. లేదా మీరు స్కూలు కాలేజ్ వాళ్ళని ఇట్లా స్టూడెంట్స్ని తీసుకెళ్తే మాత్రం ఇక్కడ 2 ఉన్నాయి మీకు మొత్తం క్యాంటీన్లు అయితే. ఒకటి వేవ్ రెస్టారెంట్, ఒకటి స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు టికెట్ తీసుకున్నట్టు మామూలుగా టికెట్ ప్రైస్ ఉంటుంది. ఫుడ్కి అయితే సపరేటు మీకు 200, 220, 320, 400, 450 మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ అయితే ఉన్నాయి. ఫుడ్ వచ్చేసి కొంచెం చూసి ఆర్డర్ అయితే చేసుకోండి. ఆ ఫుడ్లో లాస్ట్లో చిన్న ఐస్ క్రీమ్ కూడా మీకు ఇస్తారు. 4 o'clock స్నాక్స్ కూడా ఇస్తారు ఇందులో.
చూసుకోండి ఒకసారి అయితే. ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీకు ఇక్కడ నుంచి ఇక వాటర్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మనం ఫస్ట్ ఇది క్రేజీ ఏదో గేమ్ ఉంది, ఒకసారి ఇక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా గేమ్సే ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే రాసి ఉంచండి, ఏదో లేజీ రివర్ అని రాసి ఉంది. వావ్, వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో, వస్తూనే ఉన్నాయి. మామూలుగా కొంచెం అటు ఇటు కాగానే క్లీన్ చేసేస్తారు వాటర్ని అయితే. వావ్, ఇక్కడ స్కూల్ వాళ్ళు వచ్చినట్టున్నారు, చాలా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. తప్పకుండా ఈ వాటర్ గేమ్ను కూడా మీరైతే ట్రై చేయండి. మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ గేమ్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం అయితే చాలా కష్టమే. మీరు ఎగ్జాక్ట్లీ 11కి వచ్చినా కానీ ఇవన్నీ అయితే కంప్లీట్ చేయలేము, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర టైం పడుతుంది, మీకు ఒక్కొక్క దగ్గర ½ అన్ అవర్ పడుతుంది, ఒక్కొక్క దగ్గర 1 అవర్ కూడా పట్టవచ్చు. వాటర్ గేమ్స్ దగ్గర అయితే ఆల్మోస్ట్ టైం అయితే పడుతుంది, తొందరనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో, చాలా వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొన్ని ఓపెన్గా ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఆ పైనుంచి వస్తే కొన్ని క్లోజ్ వాటి నుంచి వస్తున్నాం, కొన్ని ఓపెన్ వాటి నుండి. చాలా బాగున్నాయి. అన్నిటికీ ట్యూబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వావ్, సూపర్గా ఉంచండి. ట్యూబ్స్ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాయి. కొన్ని వాటర్ స్పోర్ట్స్లలో ఏంటంటే క్యూబ్స్ వచ్చేసి మనమే తీసుకెళ్ళాలి. వావ్, ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ పై నుంచి మనం కిందికి అయితే వస్తాం. ఒకసారి ఆ పైకి వెళ్ళి కూడా మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడికైతే పైకి వెళ్దాం బండి. డ్రాప్ సంథింగ్ ఏదో గేమ్ ఉంది. ఈ మెట్లు ఎక్కుంటూ పైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి వాటర్ ఉన్నాయా, ఈ లోపల మనం కూర్చొని వెళ్తే అక్కడ బయటికి వెళ్తాం. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి, వాటర్ పూల్ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఇక్కడ వాటర్ పూల్స్ అంటే 2 సపరేట్గా ఉన్నాయి. కొన్ని కిడ్స్కు లేడీస్కి సపరేట్ ఉంది, జెంట్స్కి సపరేట్ ఉంది. ఒకప్పుడు ఏంటైతే ఒకటే ఉండే, ఇప్పుడైతే 2 ఉన్నాయి. చాలా బాగుంటుంది. మామూలుగా అయితే పార్టిసిపేట్ చేయనిస్తారు రెండిట్లలో, తీసుకొని అయితే చేయండి. వావ్, ఆ సౌండ్స్ కేరింతలు ఎట్లా వస్తున్నాయో. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పూల్ కూడా ఇది. ఇటువంటి వాటర్ పూల్ ఎక్కడైతే కనబడాయి. ఇక్కడ కిడ్స్కు లేడీస్కి సపరేట్గా ఉంది, చిన్నపిల్లల కోసం ఇది సపరేట్. మనం ఆ పైన చూసాం ఇంతకుముందు అయితే. మీకు ఇక్కడ చూడండి రెయిన్ డ్యాన్స్ ఉన్నది కదా, ఈ వేవ్ రెస్టారెంట్ పైనే రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ఇక ముందుకైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసినాం కదా వాటర్ గేమ్స్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఏదో ఉన్నది చూడండి, స్క్రియో సంథింగ్ గేమ్ అటు. ఇది పైనుంచి వస్తారా, ఇది క్లోజ్డ్ ఉన్నది. ఆ క్లోజ్ నుంచి కిందికైతే వచ్చేస్తున్నాం. వచ్చేసి చూడండి. ఓకే, ఒక్క దాంట్లో మనకు 2 నెంబర్స్ అయితే వస్తారు. ఈ పక్కకు వచ్చేసి మరొకటి ఉన్నది గేమ్ అయితే, బుల్లెట్ అట ఇప్పుడు మనం చూసింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మీదికి అయితే వెళ్దాం. ఆ పైకి ఎక్కడానికి ఓ ప్లేస్ ఇది, లెఫ్ట్ అయినా రైట్ అయినా. ఆ పైకి ఎక్కి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూడండి గేమ్స్ అయితే, చాలానే ఉన్నాయి. మంచిగా అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మరొక గేమ్ ఉంది, అవి చూడండి 4 నెంబర్స్ వచ్చేసారు ఒక్కసారి కిందికి అయితే. చాలా నీట్గా, రిస్ట్రిక్షన్స్ బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మరొక వాటర్ది అయితే కనబడుతుంది చూడండి మీకు. వావ్, పూల్ అయితే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉన్నది చూడండి ఒకసారి. వావ్, ఓహో సూపర్గా ఉంది. మీకు ఏంటంటే వండర్లా తర్వాతనే ఎటువంటి వాటర్ గేమ్స్ అయినా, కాకపోతే ఏంటంటే కొంచెం టికెట్ ప్రైస్ వచ్చేసి కొంచెం హైగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ వాటర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనమైతే చూద్దాం. ఇక్కడ మరొకటి కూడా కనబడుతుంది చూడండి, మొత్తం బ్లూలో వెలిగిపోతుంది. కింద వాటరు ఇవంతా ఎంత చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఒకసారి. వావ్, ఇక్కడ కూడా వాటర్ వస్తుంది పైనుంచి కింద పడుతున్నాయి. ఇవి వచ్చేసి మనకు వండర్లా యొక్క విశేషాలు. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శంకర్పల్లికి అయితే వెళ్తున్నాం. శంకర్పల్లిలో ఏంటంటే వైల్డ్ వాటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు వండర్లా అలానే ఉంటుంది. చూడండి స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు వండర్లాలో ఏంది 70 వరకు ఉన్నాయి. ఒక 35 వాటర్ స్పోర్ట్స్, మామూలుగా వితౌట్ వాటర్ వచ్చి 35, ఒక 70 వరకు ఉన్నాయి. వైల్డ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గేమ్స్. ఒకసారి చూడండి, మీకు అన్ని పిక్స్ రూపంలో చూపిస్తున్నాను. ఫుల్ వీడియో కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఎందుకంటే చాలా లెంత్గా అయిపోతుంది వీడియో. ఇవన్నీ గేమ్స్ అయితే మీకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. చిల్డ్రన్స్, కిడ్స్, పెద్దలము అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు వండర్లా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి వైల్డ్ వాటర్గానే చెప్పుకోవచ్చు. మీకు వైల్డ్ వాటర్ వెళ్ళినా, వండర్లా వెళ్ళినా మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది.
ఇగో ఇక్కడ ట్రైను జర్నీలా ఉంది ఓపెన్లా. దానికి దీనికి కొన్ని డిఫరెంట్ అయితే మీకు అనిపిస్తూ ఉంటాయి. దేనిది దానికే 2 బెస్ట్ ప్లేస్గా మీరైతే చెప్పుకోవచ్చు. టికెట్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కాస్ట్యూమ్స్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అక్కడ పెట్టాను. ఇక్కడ జెయింట్ వీల్ ఉంది, ఇలా కార్ది ఉంది. టైమింగ్స్ కూడా ఆల్మోస్ట్ 2 సేమ్ ఉన్నాయి. ఒకసారి చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇక్కడ చూడండి, కాస్ట్ ఎంత అనేది. ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ పూల్ అయితే ఉంది. అయితే మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 1400 ఉంది కదా, బట్ ఏంటంటే 4 తర్వాత వస్తే 800 700లోనే ఉంటుంది. అలా కూడా చూసుకోండి. మీకు ఒక 2 అవర్స్లో ఎంజాయ్ చేసుకుంటామంటే ఆల్మోస్ట్ మీకు ఆఫ్ రేట్లో వచ్చినట్టే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీకెండ్స్ వేటితో సంబంధం లేదు, ఏ టైం అయినా ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు వచ్చేసి మరొక దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మరొకటి వచ్చేసి ఏంటంటే మీకు హైదరాబాద్ శంషాబాద్ దగ్గరనే ఉన్న ఎస్కేప్ వాటర్ ఫాల్. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 799 ఉంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 600 అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఓన్లీ వాటర్ గేమ్సే ఉంటాయి. ఒకసారి చూసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఫుడ్ కోర్ట్ కానీ వాటికి సంబంధించిన ప్రైజెస్, కాస్ట్యూమ్ ప్రైజెస్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. 150 200 ఇలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం ఇవి ఓన్లీ వాటర్ గేమ్సే అందుబాటులో అయితే ఉంటాయి ఎస్కేప్ వాటర్ ఫాల్లో. మామూలుగా రిమైనింగ్ వాటిలో అయితే చాలా గేమ్స్ అయితే ఉంటాయి కదా, ఇందులో ఓన్లీ వాటరే. చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఇదంతా మనకు ఎస్కేప్ వాటర్ ఫాల్ యొక్క విశేషాలు. మీకు ఏంటంటే ఓన్లీ సాటర్డే సండే అయితే ప్రజెంట్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి ఎస్కేప్ వాటర్ ఫాల్ యొక్క విశేషాలు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓషన్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఈ ఓషన్ పార్క్ వచ్చేసి గండిపేటలో అయితే ఉంది. ఈ ఓషన్ పార్క్ చాలా ఓల్డ్దే, బట్ మనం స్టార్టింగ్లో అయితే ఉన్నాం చూడండి. టైమింగ్స్ వచ్చేసి సేమ్. మనకు మామూలుగా 11కి స్టార్ట్ అవుతుంది, 6కి అయితే క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు అందులో ఉంటే 6 లోపే ఒక 7 వరకు కూడా ఉండొచ్చు మీకైతే. ఇక్కడ ఫ్రీ రైడ్స్ అయితే రాసి ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ కూడా సేమ్ టికెట్ కొన్నప్పుడు ఉన్న ప్రైజే. తర్వాత అయితే ఎటువంటి ఛార్జ్ అయితే లోపల గేమ్స్కి అయితే మీకు చేయరు. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసాము. టికెట్ కౌంటర్ వచ్చేసి అడల్ట్స్కు 650 ఉంది, చిల్డ్రన్స్కి వచ్చేసి మీకు 500 రూపీస్ అయితే ఉంది. బట్ సేమ్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ కానీ మామూలుగా స్కూల్ స్టూడెంట్స్ కానీ తీసుకొస్తే కన్సెషన్ అయితే ఉంది. 20% వాళ్ళకి కన్సెషన్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు 650 ఉందంటే 350 400లోనే మీకు వాళ్ళకైతే వచ్చేస్తాయి. చూసి అయితే ప్లాన్ చేసుకోండి. ఈ ఓషన్ పార్క్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా గేమ్స్ వచ్చేసి చిల్డ్రన్స్కు ప్రిఫర్ చేసేటివి ఎక్కువ ఉన్నాయి. పెద్దలకు వచ్చేసి అయితే కొంచెం తక్కువ ఉన్నట్టయితే నాకైతే అనిపించింది. ఇక్కడైతే గేమ్ ఉంది చూడండి. ఈ గేమ్ కూడా ఆల్మోస్ట్ చిల్డ్రన్స్కి సంబంధించింది. స్టార్టింగ్లో ఒక గేమ్ చూసినాం, అదొక్కటి మాత్రమే పెద్దలకైతే ఉపయోగపడుతుంది. వావ్, ఇక్కడ చూడండి మరొక గేమ్ అయితే ఉంది. కేబుల్ కార్ లాగా అయితే ఉంది చూడండి, పైనుంచి వెళ్తుంది. మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఈ గేమ్ కొందరు అయితే పెద్దవాళ్ళని అయితే అలౌ చేస్తారు అంటారు, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అందరు చిల్డ్రన్లే వెళ్ళారు. ఇక్కడ కప్ప గేమ్ అయితే ఉంది చూడండి, గెంతుకుంటా వెళ్తుంది. మీకు ఏంటంటే ఒక్కొక్క వాటర్ స్పోర్ట్స్ ఒక్కొక్క గేమ్కి వెళ్ళినప్పుడు లేదా ఒక్కొక్క పార్క్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఎందుకంటే అన్నిట్లలో మీకు సేమ్ అయితే ఉండవు. మంచిగా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఒక్కొక్కరు ఒక విధంగా అయితే మీకు డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ ఓషన్ పార్క్లో ఈ విధంగా అయితే చేశారు. ఇక్కడ వరకు కార్ అయితే వచ్చేస్తుంది, కేబుల్ కార్. ఇక్కడ వచ్చేసి కార్ది అయితే గేమ్ ఉంది. ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవచ్చు. మీకు ఈ గేమ్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి పార్క్లో అయితే మీకు కనబడుతూ ఉంటాయి. బ్రేక్ డ్యాన్స్ అట ముందట, ఒకసారి అక్కడికి వెళ్ళాకైతే చూద్దాము. ఇక్కడ వచ్చేసి నెమల్లా ఉన్న చూడండి గేమ్. కారు ట్రైన్లా ఉంది, ట్రైన్లాగా చుక్ 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 సౌండ్ వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మరొక 2 గేమ్స్ అయితే కనబడుతున్నాయి. వీటి ఎక్స్పీరియన్స్ మరో లెవెల్గా ఉంది. ఇటువంటివి అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. కొంచెం మీరు సేద తీరాలంటే ఉయ్యాలలు కూడా ఉన్నాయి, సేద తీరొచ్చు. ఈ గేమ్ అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ పెద్దలు మాత్రమే అలౌ చేస్తారు ఆ గేమ్కి అయితే. కింద వచ్చేసి కార్ గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ గేమ్ని మనం ఆల్మోస్ట్ అందరం పార్టిసిపేట్ చేయొచ్చు, కిడ్స్ చిల్డ్రన్స్ అన్నీ. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు అంటే మీకు స్టార్టింగ్లోనే చిల్డ్రన్కి సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చిన్నగా హెలికాప్టర్ గేమ్ అయితే ఉంది చూడండి. ఇది ఓన్లీ చిల్డ్రన్స్ ఏరియా. ఈ ప్రాంతం మొత్తం చిల్డ్రన్స్ ఏరియా. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 వరకు అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. చూసి అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మిడిల్లో మీకు వచ్చేసి సెల్ఫీయెస్ట్ పాయింట్ అయితే ఉంటుంది. మనం ఫోటోలు దిగడానికి ఒక చెట్టునే బుద్ధ అంటే లాఫింగ్ బుద్ధ లాగా అయితే తయారు చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మరొక ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. మీకు అక్కడనే మీకు మరొక గేమ్ కూడా కనబడుతుంది చూడండి. ఇది కూడా ఓన్లీ చిల్డ్రన్స్కి సంబంధించిందే గేమ్ అయితే. వావ్, సూపర్గా ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్. సిటీ మధ్యలో ఉంది ఈ ప్లేస్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్దాం.
క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం. ఫుడ్ కాస్ట్ ఎలా ఉంది, మామూలుగా కాస్ట్యూమ్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లాకర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ముందుకెళ్ళి అయితే తెలుసుకుందాం. ఇక్కడి నుంచి ముందుకెళ్తే అయితే లాకర్స్, టాయిలెట్స్ అన్నీ అయితే ఉన్నాయట. ఒకసారి అవి కూడా మీకు ఎక్కడ చూపిస్తాయి. ఇప్పుడు ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు ఫుడ్కి సంబంధించిన సెక్షన్ అయితే ఉంది. ఇక్కడ జెంట్స్కు, లేడీస్కు ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి. మీకు మామూలుగా వచ్చేసి ప్రైజెస్ ఇక్కడ చూడండి. కాస్ట్యూమ్స్కి వచ్చేసి 200, లాకర్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. ఫుడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా. ఒకసారి మీరు చూసి అయితే వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇదంతా క్యాంటీన్ యొక్క వ్యూ. చాలామంది చిల్డ్రన్స్ని, కిడ్స్ని తీసుకొస్తారు. ఇక చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించిన కొంచెం గేమ్స్ అయితే ఎక్కువ ఉన్నట్టయితే నాకైతే అనిపించినాయి. మీకు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి. ఇదంతా మనకు కూర్చొని తినడానికి ఏరియా, డైనింగ్ ఏరియా. ఇదంతా కొంచెం స్పేసియస్గానే ఈ ప్రాంతం అయితే ఉంది. వావ్, మీకు ఆల్మోస్ట్ మీకు స్టూడెంట్స్ని ఇట్లా తీసుకొస్తే 1కు ఇట్లా లంచ్ అయితే పెట్టేస్తారు. ఇక దీనిపైన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇక నేనైతే మధ్యాహ్నం ఇక్కడనే క్యాంటీన్లో కొన్ని తినేసాక నేను ఇక వాటర్ గేమ్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ వాటర్ గేమ్స్కి వెళ్తుంటే ఇక్కడ మల్టీ లైన్ గేమ్ ఒకటి ఉన్నది. ఈ గేమ్ని అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఈ గేమ్ కూడా ఆల్మోస్ట్ చిల్డ్రన్కి సంబంధించిందే, పెద్దలను అయితే అలౌ చేస్తలేరు. ఒకసారి చూడండి, ఆ పై నుంచి ఇలా కిందికి అయితే రావచ్చు. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఈ రెయిన్ డ్యాన్స్ని మనం ఆల్మోస్ట్ అందరం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. చిన్నలు, పెద్దలు అందరికీ అలో అయితే ఉంది. వావ్, సూపర్గా ఉంది. చూడండి, ఈ రెయిన్ డ్యాన్స్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 12:30 నుంచి 1:30 ఒక 1 అవర్ వరకు మాత్రమే వస్తుంది. తర్వాత ఈ రెయిన్ డ్యాన్స్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది. ఈ పక్కనే మరొకటి చూడండి. ఈ గేమ్ వచ్చేసి మనం అందరం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ బిల్డింగ్ పై నుంచి వస్తే కింద కప్పులా ఉంది, అలా తిరుక్కుంటూ కింద అయితే పడిపోదాం. వావ్, ఇదంతా మనకు రెయిన్ డ్యాన్స్ యొక్క వ్యూ. ఇక ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం. ఇక ముందుకు వెళ్ళి ఇంకేమేం గేమ్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. వావ్, ఇక్కడ వచ్చేసి వాటర్ పూల్ అయితే కనబడుతుంది చూడండి. వాటర్ పూల్ టైమింగ్స్ అయితే ఇక్కడ క్లియర్గా రాసినాయి. 1 to 1:30, 3 to 3:30, 5 to 5:30 అని. ఒకసారి పూల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇక వాటర్ పూల్ మూవ్ కాకముందు ఇలా ఉంటుంది, మూవ్ అయినాక వ్యూ చూపిస్తుంది. ఇలా ఉంటుంది. మీకు ఏంటంటే మూవ్ అయినప్పుడు మనం ఎంజాయ్ చేస్తే ఆ లెవెలే వేరు. వావ్, మనకేంటంటే ఎన్ని గేమ్స్ ఆడినా లాస్ట్కి వచ్చి వాటర్లో ఎంజాయ్ చేస్తేనే మనకు చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎంత సూపర్గా ఉంది చూడండి. మీకు ఏంటంటే అందులో వచ్చేసి అందరం పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా లేడీస్ సపరేట్గా ఉంది చూడండి. అటు సైడ్ కదా, అక్కడ లేడీస్ సపరేట్గా ఉంది. చూసి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఈ గేమ్ వచ్చేసి పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని చిల్డ్రన్స్కి సపరేట్గా ఉన్నాయి, కిడ్స్కి సపరేట్గా ఉన్నాయి, అడల్ట్స్కు అంటే మనలాంటి పెద్దవాళ్ళకు కూడా చాలా సపరేట్గా అయితే ఇందులో ఉన్నాయి. వావ్, ఇదంతా మనకు వాటర్ గేమ్స్ యొక్క వ్యూ. ఇందులో కూడా మనం అన్నీ అయితే మనం ఆడనీకి లేదు. కొన్ని చిల్డ్రన్స్కి ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. ఇంకా పెద్దది మాత్రమే మన పెద్దలు అయితే, అడల్ట్స్ అయితే ఆడవచ్చు. వావ్, ఇదంతా మనకు ఓషన్ పార్క్ యొక్క విశేషాలు. చూసి అయితే టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి మనం మరొక దానికైతే వెళ్తున్నాం. మరొకటి వచ్చేసి 5th one. ఒకసారి చూడండి, ఈ 5th oneకి వెళ్తూ ఉంటే మీకు ఓఆర్ఆర్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు. మీకు కింది నుంచి వెళ్తే ఏంటంటే చాలా లేట్ అవుతుంది. ఓఆర్ఆర్ పై నుంచి ఎక్కితే మీకు దిగంగానే ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మీకు మౌంట్ ఓపెరా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం మౌంట్ ఓపెరాకి అయితే వచ్చేసినాం. మౌంట్ ఓపెరా మీకు తెలిసినట్టు 600 అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంది అడల్ట్కు. చిల్డ్రన్స్కి వచ్చేసి మీకు 500 రూపీస్ అయితే ఉంది. మామూలుగా స్కూలు, కాలేజ్ స్టూడెంట్స్ వస్తే మాత్రం కన్సెషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 20% వరకు కన్సెషన్ అన్నట్టున్నది. 350-400 రూపీస్లోనే మీకైతే వచ్చేస్తుంది. ఇక లోపలికి రాగానే ఇలా వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా గేమ్సే ఉన్నాయి. మొత్తం కొండ పైకి ఇట్లా గేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గేమ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ మనం చూసుకుంటూ ఇక పైకి అయితే వెళ్దాం. ఈ గేమ్ అయితే మేము పార్టిసిపేట్ చేసినాం, మీరైతే చేయండి. స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత మూవ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఇద్దరం అయితే కూర్చోవచ్చు. ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. చిల్డ్రన్స్, కిడ్స్, పెద్దలము అన్ని గేమ్స్లో అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక ఓన్లీ ఓషన్ పార్క్లో మాత్రమే రిస్ట్రిక్షన్స్ అయితే కనబడ్డాయి. వావ్, ఇక్కడ చూడండి కప్స్ గేమ్ అయితే ఉంది. ఈ కప్స్ గేమ్ కూడా మనం అన్నిట్లా చూసుకుంటూ వస్తున్నాం కదా. ఒక్కొక్క దగ్గర ఒకలాగైతే కప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, అక్కడ ఒక అలాగ ఎక్స్పీరియన్స్.
ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. వాటి కాస్ట్ ఏంటంటే చాలా హెవీగా ఉంది కదా, తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే 600లో ఇది బెస్ట్. ఎందుకంటే హాఫ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు హెలికాప్టర్ రైడ్ కనబడుతుంది. అంతకన్నా ముందు ఇక్కడ జాయింట్ వీల్ అయితే ఉంచండి. ఆ పైకి ఎక్కితే మీకు ఆల్మోస్ట్ ఈ కొండ వ్యూ, లాస్ట్కున్న సిటీ వ్యూ కూడా కనబడుతుంది. వచ్చినప్పుడు తప్పకుండా ఈ జాయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరైతే చూసుకోండి. ఒకసారి దూరంకి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తున్నా చూడండి, ఎంత సూపర్ కనబడుతుందో. మౌంట్ ఒపేరా ఏంటంటే సిటీలో చాలా ఓల్డ్ది ఈ మౌంట్ ఒపేరా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొండపైకి అయితే చేరుకున్నాం. ఈ కొండపైన ఈ ప్లేస్లో ఏంటంటే కార్ రేసింగ్ అయితే ఉండేది. ప్రస్తుతానికి మేము వెళ్ళినప్పుడు ఆ రేసింగ్ అయితే లేదు. ఇప్పుడైతే రేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇదంతా మనం కొండపైన వ్యూ చూడండి. ఇక్కడ ఒక రిసార్ట్ అది ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. కొంచెం ఏంటంటే ఓల్డ్గా పట్టించుకున్నట్టు అయితే అనిపిస్తుంది ఈ ఏరియాలో. ఆ కింద గేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూడండి వ్యూ మొత్తం ఎలా కనబడుతుందో మీకు. ఇక్కడ నుంచి ఆ కార్నర్కి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి అయితే. అక్కడైతే ఏం లేదు, కార్ రేసింగ్ ఆడైతే అక్కడనే. ఇప్పుడైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉందట, మీరు వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. ఇప్పుడు కిందికి వెళ్ళి వచ్చేసినాం. ఇక మళ్ళీ కిందికి వచ్చేసాక ఇక్కడ గేమ్ అయితే ఉంది. మనం హెలికాప్టర్ది అనుకున్నాం కదా, రాకెట్ గేమ్ అయితే ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి. వీటికి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు స్కూల్ వాళ్ళని అయితే ఎక్కువ మందిని తీసుకురావడం అయితే గమనించాము. ఇక్కడ మీకు ఏంటంటే బ్యాగ్స్ అవి వస్తే చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ లాకర్స్లోనే పెట్టుకోండి, ఎందుకంటే చాలా మిస్ అవుతూ ఉంటాయి. మేమైతే కొన్ని మిస్ అవ్వడం చూసాము, అందుకే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు. వావ్, ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ, కొండ వ్యూ. ఇక్కడ వచ్చేసి మరొక గేమ్ ఉంది. సేమ్ మనం అన్నిటిలో చూసినట్టే ఈ గేమ్ కూడా సేమ్ పడవలాగా అయితే ఉంది, షిప్ లాగా ఇట్లా మూవ్ అవుతూ ఉంది చూడండి. వావ్. ఇక్కడ నుంచి మనం ఇక ప్లే గేమ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మామూలుగా చిల్డ్రన్స్, కిడ్స్, అడల్ట్స్ అందరు పార్టిసిపేట్ చేయొచ్చు. వావ్, వెళ్తూ ఉండే చూడండి. లెఫ్ట్ సైడ్ ఏదో కొండలాగా అయితే డిజైన్ చేశారు కదా, అక్కడ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం పెద్దగా అరేంజ్మెంట్స్ చేసారు, హైట్గా తాళ్ళతో కట్టిర్రు. మామూలుగా మనం ఏమైనా ప్రాక్టీస్ చేస్తే వెళ్తాం కదా, అలా అయితే అరేంజ్మెంట్ చేసిర్రు. ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇవన్నీ పార్టిసిపేట్ చేసి మీరైతే వెళ్ళొచ్చుగా. ఇవన్నీ మనకు మౌంట్ ఒపేరా యొక్క గేమ్స్ యొక్క విశేషాలు. ఇంకా ఇక్కడ నుంచి మనం వచ్చేసి వాటర్ గేమ్స్కి అయితే వెళ్దాం. వాటర్ గేమ్స్ మరొక లెవెల్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీకు పార్టిసిపేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ టైం అయితే పట్టిపోతుంది. వావ్, మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ 600 రూపీస్లోనే మీకు ఫుడ్ కూడా ఇంక్లూడింగ్ అనుకుంటా. ఒకసారి చూడండి. వావ్, మీకు ఏంటంటే మేము స్కూల్ వాళ్ళని, కాలేజ్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అయితే అబ్జర్వ్ చేసినాం. అక్కడ ఏంటంటే టికెట్లోనే మీకు ఫుడ్ అయితే వచ్చేస్తుంది. మామూలుగా ఫ్యాకల్టీకి అయితే సపరేట్గా ట్రీట్ చేస్తారు ఇక్కడ. ఇది చాలా బాగుంది ఈ ప్లేస్లో. ఇప్పుడు వాటర్ గేమ్స్కి వెళ్తున్నాం కాబట్టి కాస్ట్యూమ్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. మామూలుగా రిమైనింగ్ ఎక్కడ చూసినా మీకు ఫుడ్ అయితే ఇంక్లూడింగ్ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే ఇంక్లూడ్ ఉంది. మామూలుగా ఇక్కడ మనం అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. వండర్లా కానీ మనం చూసిన ఓషియన్ పార్కు, ఎస్కేపు, ఎక్కడైతే బయట నుంచి మీకు ఫుడ్ అయితే అలో చేయరు, ఇక్కడైతే ఫుడ్ అయితే అలో చేస్తారు. ఇప్పుడు మనం వాటర్ పూల్ దగ్గరికి అయితే వచ్చాం చూడండి. మంచి ఎక్స్పీరియన్స్గా అయితే వాటర్ పూల్గా చెప్పుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ వాటర్ పూల్లో అయితే ఎంజాయ్ చేయండి. వావ్, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయి, వాటి విశేషాలు అయితే ముందుకెళ్ళి అయితే తెలుసుకుందాం. వావ్, ఆ వాటర్ పూల్ చూడండి. ఇక్కడ గేమ్స్ తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే అన్ని రిస్ట్రిక్షన్స్ లేవు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది మంచిగా అనిపించింది. డ్రెస్సెస్ కూడా ఇందులో ఏ డ్రెస్ అయినా మనం వేసుకోవచ్చు, ఎవరైతే మనల్ని అబ్జెక్షన్ చెప్పట్లేదు. రిమైనింగ్ వాటిలో అయితే డ్రెస్ కూడా వాళ్ళదే కంపల్సరీ వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్రొకడైల్ లా కనబడుతుంది చూడండి. అందులో వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది. మంచి ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. తప్పకుండా ఈ రెయిన్ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మీకు ఓపెన్ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇక్కడ మీకు వాటర్ పూల్ పక్కనే రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చిన వ్యూ అక్కడి నుంచి వచ్చినాం. ఇందులో ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేసారు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ లేకుండే. ఇక పైన ఇక వాటర్ మూమెంట్ అయితే ఇలా ఉంది. మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇక చూడండి ఎంతమంది స్కూల్ వాళ్ళని, కాలేజ్ వాళ్ళని తీసుకొచ్చారో.
వావ్, సూపర్గా ఉంది. ఎంత చూసినా ఎంత ఎంజాయ్ చేసినా తనివి తీరని విధంగా ఈ ప్లేస్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెము గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మీరే జాగ్రత్తగా ఈ వాటర్ స్పోర్ట్స్లో అయితే ట్రై చేయవలసి అయితే ఉంటుంది. మీ రిమైనింగ్ వాటిలలో ఏంటంటే ప్రతి గేమ్ దగ్గర వాళ్ళు ఒకరిని అరేంజ్ చేసి ఉంచుతారు, కానీ ఇక్కడైతే ఏ పర్సన్ ఉండరు. మీరే జాగ్రత్తగా ఇక్కడ ఎంజాయ్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద పూల్ కనబడుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇది వచ్చేసి మనకు మౌంట్ ఓపెరా యొక్క విశేషాలు. మౌంట్ ఓపెరా ఏంటంటే సిటీ నుంచి చాలా దగ్గరనే ఉంటుంది. ఓఆర్ఆర్ దిగంగానే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో అన్ని విధాల ఎంజాయ్ చేయాలంటే మౌంట్ ఓపెరా వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇదంతా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారో. మేము చాలాసేపు ఇక్కడైతే ఎంజాయ్ చేసినాం. అక్కడ రెయిన్ డ్యాన్స్ చెప్పినాయి కదా, ఇక రైట్ సైడ్ ఉన్నది చూడండి చిన్నగా ఓపెన్ది, అందులో అయితే మీకు రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. ఇది వాటర్ పూల్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. అలలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. తక్కువ బడ్జెట్లో ఎంజాయ్ చేయాలంటే ఇక మౌంట్ ఓపెరాకి మించింది లేదు. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే సిటీ సెంటర్లో హుసేన్ సాగర్ పక్కనే ఉన్న జలవిహార్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి జలవిహార్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇది జలవిహార్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఆ లెఫ్ట్ సైడ్ ఉందా, ఆ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది, రైట్ సైడ్ కూడా పార్కింగ్ ఉంది. ఎక్కడైనా మీరు పార్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి జలవిహార్ యొక్క ఎంట్రన్స్. ఇక మనం వచ్చేసి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎంజాయ్ అయితే చేద్దాం. ఇక కార్లకు పార్కింగ్ వచ్చేసి రైట్ సైడ్ చెప్పాం కదా, రైట్ సైడ్ కార్లు వస్తున్నాయి చూడండి, అక్కడ కార్ పార్కింగ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే బైక్స్ అయితే చేస్తారు. వావ్, ఇక్కడ వచ్చేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, ఎలాంటి క్లాత్స్ వాడాలి అనే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బయట నుంచి మనం క్లాత్స్ తెచ్చుకోవాలంటే వాళ్ళు చెప్పిన నైలాన్ క్లాత్స్ ఏవో సంథింగ్ ఉన్నాయి, ఆ క్లాత్స్ని తెచ్చుకుంటే ఓకే. లేదంటే ఇక్కడ కాస్ట్యూమ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే మీకు 450 వచ్చేసి అడల్ట్స్కి ఉన్నది, చిల్డ్రన్స్కి వచ్చేసి 350 అయితే ఉంది. బట్ మీకు స్కూల్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొస్తే మాత్రం కన్సెషన్లో చాలా తక్కువ వస్తుంది. ఒకసారి చూసి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడే మనం టికెట్ అయితే తీసేసుకున్నాం. మనం వచ్చేసి సింగిల్గా వెళ్తున్నాం కాబట్టి టికెట్ తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్కానర్ ఉంది, ఈ స్కానర్ నుంచి బయటికి అయితే రావాలి. ఇక బయటికి రాగానే మిమ్మల్ని చెక్ చేస్తారు. ఫుడ్ అవి ఇవి అయితే బయట నుంచి లోపలికి అయితే అలో చేస్తలేరు. చేయికి ఒక స్టిక్కర్ అయితే వేసేస్తారు. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక లోపలికి అయితే వచ్చేసినాం. మనం వచ్చిన వ్యూ అయితే అది, అక్కడి నుంచి లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి లోపలికి రాగానే పచ్చనైన చెట్లతోని మనకైతే వెల్కమ్ చెప్పేస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి ఈ జలవిహార్ యొక్క వ్యూ చూడండి, అక్కడ వాటర్ ఎంత చక్కగా కనబడుతుందో. నాకు తెలిసి జలవిహార్లో కూడా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని వచ్చేసి కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని గేమ్స్ వచ్చేసి అడల్ట్స్కి ఉన్నాయి. ఒకసారి మీకు ఒక్కొక్కటి అవి డీటెయిల్స్ చెప్పుకుంటూ లోపలికి అయితే వెళ్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన అయితే టికెట్ ప్రైజెస్ అవన్నీ అయితే ఇస్తున్నాను, చూసుకోండి. వావ్, ఇక్కడ నుంచి చూడండి అసలు వేరే లోకంకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది చూడండి. మొత్తం పచ్చనైన చెట్లు కనబడుతున్నాయి. ఆ కార్నర్లో వచ్చేసి మీకు హుస్సేన్ సాగర్ అయితే కనబడుతూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు కనబడుతుంది లాకర్ రూము. మీకు లాకర్ ప్రైజెస్ స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నాం చూడండి. కాస్ట్యూమ్స్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి. 1 అవర్ లెక్క ఉంటుంది, ఎంత అయితే అంత, రిమైనింగ్ మీకు వాపస్ ఇచ్చేస్తారు. లాకర్ కూడా అంతే, ఫస్ట్ 200 తీసుకుంటారు, అవర్కి వచ్చేసి 10 రూపీస్, తర్వాత మీకు మీ రిమైనింగ్ వచ్చేసి మీ అమౌంట్ మీకు అయితే ఇచ్చేస్తారు. ఇది మీకు లాకర్ యొక్క విశేషాలు. ఇక ఇక్కడ నుంచి గేమ్స్ అయితే ఒక్కొక్కటి పార్టిసిపేట్ అయితే చేద్దాం. ఈ వెదుడు చేతుల నుంచి ఈ పచ్చనైన ప్రదేశం గుండా కొంచెం మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఇక్కడ నుంచి కొంచెం మీకు ముందుకు వెళ్ళగానే ఒక గేమ్ అయితే కనబడుతుంది చూడండి, కార్ రేసింగ్ గేమ్. అయితే రిమైనింగ్ వాటి దగ్గర టికెట్ తీసుకుంటే అన్నీ ఫ్రీ కదా, జలవిహార్లో అట్లా లేదు. మీకు ఏమైనా మళ్ళీ పార్టిసిపేట్ చేయాలంటే వాటికి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ కార్ రేసింగ్ వచ్చేసి ఫర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వచ్చినప్పుడు అయితే చూసుకోండి, ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి క్యాంటీన్ అవన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఏమన్నా ఫుడ్ ఇట్లా కావాలనుకుంటే ఇక్కడైతే లంచ్ చేయొచ్చు. ఇదంతా మనకు క్యాంటీను, లాకర్కు సంబంధించిన రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మన డ్రెస్ చేంజ్ రూము అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా మనకు వ్యూ అయితే కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి వాటర్ గేము.
ఇగో ఇక్కడనే క్యాంటీన్లు అవన్నీ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. నీట్గానే ఉన్నది ప్లేస్ అయితే. మనం ఫుడ్ కూడా ఇక్కడైతే తినొచ్చు. ఇక చూసినాం కదా ఇక్కడి నుంచి ఒకసారి ఇక ముందుకైతే వెళ్దాం. ఎన్ని గేమ్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ చూసుకుంటూ కొన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ ముందుకైతే మనం వెళ్దాం. ఇప్పుడు ఇక ఇక్కడైతే లాకర్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ మన డిపాజిట్ చేయాలి, మీకు కావాల్సినవి తీసుకోవచ్చు, తీసుకొని ముందుకైతే వెళ్ళాలి. ఇక ఇక్కడి నుంచి ఇప్పుడే ఇక మనం స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ గేమ్ వచ్చేసి మనం పార్టిసిపేట్ చేయాల్సింది వాటర్ పూల్ దగ్గరికే మనం అయితే వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ పూల్ అయితే ఉంది. పూల్ అయితే ఇడవలేదు, ఒకసారి ముందుకెళ్ళి అయితే చూద్దాం. చాలా విశాలంగా ఉంది ఈ ప్లేస్ అయితే. జలవిహార్ స్పెషల్ అయిందంటే ఎక్కడ చూసినా మీకు చెట్లు కనబడుతున్నాయి. రిమైనింగ్ వాటి దగ్గర ఇంత చెట్లు అయితే మాకు కనవలేదు ఎక్కడ. ఒకసారి ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. మధ్యలో మంచిగా కూర్చోవడానికి ఏర్పాటు చేసిరు, చల్లగా ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి చాలామంది మనం చూసేదే వాటర్ గేమ్స్ కోసం. అందుకోసమే ఈ వీడియో మీకు అయితే చేస్తున్నాను. మీకు ఏంటంటే రీజనబుల్గా ఏది ఉంటే అది వెళ్ళండి. మామూలుగా స్కూలు కాలేజీ వాళ్ళని తీసుకొస్తే ఫుడ్ వచ్చేసి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేస్తారు. ఆ ఎండింగ్లో వచ్చేసి మీకు క్యాంటీన్ అయితే ఉంటుంది. వావ్, ఈ రైట్ సైడ్ మొత్తం మీకు వచ్చేసి హుస్సేన్ సాగరే. హుస్సేన్ సాగర్ పక్కనే ఈ జలవిహార్ అయితే ఉంది. ఒకసారి ఈ వాటర్ పూల్ వ్యూ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. మీకు సిటీ సెంటర్లో ఉంటుంది. ఆ రిమైనింగ్ మొత్తం సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్ సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర. హుస్సేన్ సాగర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అయినా ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి ఓన్లీ వాటర్ గేమ్స్ ఇవి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జలవిహార్ వచ్చేసి బెస్ట్. ఎందుకంటే జస్ట్ 450 రూపీస్లోనే మీకైతే టికెట్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ వాటర్లో అయితే కొద్దిసేపు మేము ఎంజాయ్ చేసినాం. ఇక ఇక్కడ నుంచి ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేం గేమ్స్ ఉన్నాయన్నది. పచ్చనైన చెట్లే కనబడుతున్నాయి చూడండి. ఆ హైట్ చూడండి, ఏదో హైట్ ఉంది ఇక్కడ చాలా. ఆ హైట్ ఏంటిదో ఏమో. ఈ పైనుంచి మనం వాటర్ గేమ్స్కి వెళ్ళేటట్టు ఉన్నట్టున్నది. రెండు వైపులా చూడండి పచ్చనైన చెట్లతోని ఆ కూర్చోవడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ చేశారు. ఎండలు బాగా కొడుతూ ఉంటాయి, కొద్దిసేపు సేద తీరడానికి పచ్చనైన చెట్ల కింద చాలా బాగుంటుంది. అందుకే ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. చాలా హైట్ ఉంది, ఒక 100 మీటర్స్ ఇట్లా హైట్ ఉంటుంది అనుకుంటా. చాలా హైటే ఉంది, ఇంకా ఎక్కుతూనే ఉన్నాం. మనం చూసిన వాటర్ పూల్ చూడండి. అక్కడ మీకు చెప్పడం మర్చిపోయినా, ఆ వాటర్ పూల్ పక్క పంటే మీకు రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది. ఆ రెయిన్ డ్యాన్స్ ఎప్పటికైతే కంటిన్యూగా రాదు. ఆ పై నుంచి వస్తే ఇక జారుకుంటూ కిందికి పోతాం, అక్కడి వరకు వెళ్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మరొకటి ఉన్నది, వాటర్ మూవ్ అవుతూనే ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి జారినా కిందికి అయితే పోతాం. మంచి ఎక్స్పీరియన్స్. వచ్చినప్పుడు తప్పకుండా ఈ జలవిహార్కి అయితే ట్రై చేయొచ్చు. మంచి బెస్ట్ ప్లేస్లలో జలవిహార్ కూడా ఒకటి. ఓన్లీ వాటర్ పార్క్ ఈ జలవిహార్ అనేది. ఇక్కడ కూడా సమ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఏం గేమ్సో చూద్దామా. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇంకా వేరే గేమ్స్ ఉన్నాయి. మొత్తం చిన్న చిన్న గార్డెన్లా ఉంది ఇదంతా. గార్డెన్లోనే ఈ పార్కును అయితే ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళాలి మనం, ఆ పై నుంచి కిందికి రావాల్సి అయితే ఉంటుంది. ఈ గేమ్ అయితే అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన అన్ని పెద్దలు, అడల్ట్స్, చిల్డ్రన్స్ అన్నీ పార్టిసిపేట్ చేసేటివే. ఇక్కడ వచ్చేసి కిడ్స్ ఏరియా ఉంది. ఈ ప్లేస్ ఉందా, ఇందులో వచ్చేసి ఓన్లీ కిడ్స్ మాత్రమే అలో చేస్తారు. చూసుకోండి వచ్చినప్పుడు. రిమైనింగ్ ఏంటంటే అందరం అన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఒక్కటి మాత్రమే చిన్న పిల్లల కోసం అరేంజ్మెంట్ అయితే చేసారు. వావ్, ఎంత సూపర్గా వ్యూ కనబడుతుంది చూడండి. మొత్తం పాము ఇట్లా రౌండ్గా తిరిగినట్టయితే అనిపిస్తుంది మనకైతే. ఒకసారి ఈ వ్యూని అయితే క్లియర్గా చూడండి. చూశాక మీకు ఆ పైకి ఎక్కి కూడా చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. ఇదంతా కిడ్స్ ఏరియా. వాటర్ సౌండ్ వస్తుంది చూడండి, ఎలా అవుతుంది వాటర్ సౌండ్. చాలా హెవీగా వాటర్ కిందికి వస్తున్నాయి కదా, ఆ సౌండ్ బీభత్సంగా వస్తుంది. వావ్, అక్కడ మనం కిందికి జారనీకి అక్కడైతే రైట్ సైడ్లో చూడండి ఆ కార్నర్లో అరేంజ్మెంట్ చేశారు. మనం ఆ పైన చూసినాం వచ్చినప్పుడు. ఆ ఎంట్రన్స్ అక్కడనే ఉన్నది. అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఈ రైట్ సైడ్ నుంచి కిందికి వచ్చినాం. ఒకసారి ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. మనం ఫస్ట్లో చూసినాం కదా వాటర్ది, ఇది మనం పైకి ఎక్కి చూసినాం కదా. అక్కడి నుంచి మనం పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ కిందికి వస్తాం. ఇక్కడ ఏంటంటే మీకు ట్యూబ్లు వచ్చేసి ఆ పై వరకు మీరే తీసుకెళ్ళాలి. మామూలుగా అన్ని దగ్గరలో ఏంటంటే ట్యూబ్స్ వచ్చేసి పైకి ఆ మిషన్తో వెళ్ళిపోతాయి. బట్ ఈ జలవిహార్లో ఆప్షన్ లేదు, మనమే తీసుకెళ్ళాలి.
అదొక్కటే కొంచెం మైనస్ అయితే అనిపించింది. ఆ పైనకెక్కి మనం చూసినాం, అక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తే ఈ కిందికి వచ్చి పడిపోతాం. అవి చూడండి ఎలా వస్తారు, జారకుండా వచ్చి చూడండి. వావ్, జలవిహారకు వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ అయితే పార్టిసిపేట్ చేయండి. ఇక్కడి నుంచి మనం ఒకసారి ఆ పైకి కూడా వెళ్దాం. ఆ పైనుంచి ఎలా ఉంది, ఇంకేమైనా రైట్ సైడ్ గేమ్స్ ఉన్నాయా అవి ఒకసారి వెళ్ళి అయితే చూద్దాము. వావ్, ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం చూసిందే పూలు, వాటర్ పూలు ఎన్ని మొత్తము 2 ఉన్నట్టున్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, ఆ రైట్ సైడ్ ఒకటి ఉంది. అసలు ఆ పైకి వెళ్తే తెలుస్తుంది. ఇవన్నీ పైపులు ఉన్నట్టున్నాయి. ఇవి మొత్తం 8 రూపంలో ఉంచండి. ఒకసారి ట్యూబులు మనమే తీసుకెళ్ళాలి చెప్పాను కదా, అందుకే అందరు ట్యూబ్స్ తీసుకొని వెళ్తారు. చూడండి ఇక్కడ చిన్న కిడ్స్ ఏరియా ఉంది. ఇక్కడైతే మనం ఆడుకోనికి ఊయల లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న క్యాంటీన్ లాగా అయితే ఉంచండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి సమోసాలు, ఏమైనా ఫుడ్ తీసుకోవాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. వాష్ ఏరియా కూడా ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మీకు. ఒకసారి ఇక్కడ నుంచి ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ ఏదో గేమ్ అయితే ఉంది, ఆ పైనుంచి వస్తారు. ఇప్పుడు మనం చూసినాం కదా, ఇక్కడి నుంచి రావాల్సిందే. ఒకసారి ఇక్కడి నుంచి అయితే చూద్దాం. పైనుంచి కిందికి జారుకుంటూ వస్తారట్నది. ఓకే, ఎవరో పైనుంచి వస్తుర్రు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది. ఓకే, వాటర్ మూవ్ అయితే ఉంటుంది. ఓకే, పైకి కిందికి అవుతాం. ఓకే, ఇది కూడా మనమైతే పార్టిసిపేట్ అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి ఆ మీదికి వెళ్ళి చూద్దాం. అసలు మీదికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎట్లున్నది అనేది. ట్యూబ్స్ పట్టుకొని వెళ్తూనే ఉన్నారు చూడండి. ఇగో ఇక్కడనే రైట్ సైడ్ మనకు ఫుడ్ ఏరియా ఉంటుంది. స్కూల్ వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకొచ్చిన వాళ్ళ కోసం ఫుడ్ ఏరియా అక్కడనే రైట్ సైడ్. ఇప్పుడు మనం చూసాం కదా ఎట్లా మూవ్ అవుతుంది చూడండి. కొంచెం కిందికి వచ్చేటప్పుడు భయం అనిపిస్తుంది, తర్వాత లైటు ఒకసారి 2 సార్లు భయం, తర్వాత ఏముండదు. ఇగో ఇలా తిరుక్కుంటా రౌండ్గా తిరుక్కుంటా కిందికి వాటర్లోకి వెళ్ళిపోతాం. మనం అవన్నీ కవర్ చేసుకుంటూ ఇప్పుడు పై వరకు అయితే వచ్చేసినాం. ఇక అవి చూడండి మూవ్ అవ్వకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని ఏంటంటే మధ్యలో ఆగిపోతున్నాం, అదొక్కటి కొంచెం మైనస్ లాగా అనిపించింది. మరి వాటరు ఫోర్స్ తక్కువ ఏందో తెలియదు. కొన్ని ఓకే కింది వరకు వెళ్తున్నాం, కొన్ని వెళ్తలేము, మధ్యలో ఆగిపోతున్నాం. ఇవి ఇక్కడ చూడండి, అబ్బాయి ఆగిపోయిండు. ఇక్కడ నుంచి ఎట్లా పోవాలిగా, తూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒకరికి జామ్ అయిపోతుంది. ఇది ఒక్కటి కొంచెం మైనస్ అనిపించింది నాకైతే. ఇదంతా మనకు జల విహార్ యొక్క విశేషాలు. ఒకసారి చూసి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటంటే డైనో వరల్డ్కి అయితే వెళ్తున్నా. డైనో వరల్డ్ ఏంటంటే న్యూగా ఏర్పాటు చేసిరు. ఆల్మోస్ట్ మీకు గట్కేసర్ రూట్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైనోజర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. డైనోజర్స్తో పాటు వాటర్ కూడా ఉంది. డైనో వరల్డ్కి అయితే ఎంట్రీ అయినాం. అక్కడ మనకు టికెట్ వచ్చేసి 470 రూపీస్ అయితే తీసుకున్నారు. అయితే మీకు మామూలుగా స్కూలు చిల్డ్రన్స్ వాళ్ళు వస్తే మాత్రం సేమ్ టికెట్ 478 కానీ ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేస్తారట. ఆ రిమైనింగ్ అయితే ఇక్కడ ఏవి రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళు కాదు, చూసుకోండి. మామూలుగా అవుట్ సైడ్ నుంచి కూడా మీరు ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు. మనం ఇలా కొంచెం దూరం రాగానే ఇక మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వచ్చేసి వాటర్ పూల్స్ అవి అయితే కనబడుతున్నాయి. అవి లాస్ట్లో చూద్దాం. ఇలానే కొంచెం ముందుకు వచ్చినాక మీకు ఇక డైనోజర్స్ అయితే ఎంట్రీ అవుతాయి. మనకు ఫస్ట్ డైనోజర్ సౌండ్ అయితే వస్తుంది చూడండి. ఈ డైనోజర్స్ ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ మనము డైనోజర్ దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి. ఇక్కడికి రాగానే మీకు డైనోజర్లు అయితే వెల్కమ్ చెప్తాయి. వాటి సౌండ్స్ అవి వేరే లెవెల్గా అయితే ఉంటాయి. మీకు హైదరాబాద్లో వచ్చేసి ఫస్ట్ డైనోజర్ పార్కు ఈ పార్కు. మనకు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం డైనోజర్లు ఎట్లుంటాయో తెలియదు, కానీ ఇక్కడ డైనోజర్ అని అయితే ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. వాటితో పాటు కిడ్స్ ఆడుకోవడానికి అనేకమైన ప్లే గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. జారుడుకు సంబంధించినవి, మామూలుగా ఎంజాయ్ చేయడానికి చాలా రకాలైన గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి డైనోజర్స్ ఎలా అరుస్తున్నాయో. డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోజర్స్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అవి వేటాడే దృశ్యాలను కూడా ఇక్కడ చాలా చక్కగా అయితే అరేంజ్మెంట్ చేశారు. అక్కడ మన బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా పెద్ద డైనోజర్ అయితే మనకు కనబడుతుంది. వాటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా గేమ్స్ కిడ్స్కి సంబంధించినవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆ పైకి ఎక్కి వెళ్ళేటి, ఇట్లా కింది నుంచి మనం జారుకుంటూ వెళ్ళేటి, ఇలా చాలా గేమ్స్ అయితే మీకు కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ గేమ్సే. మీకు ఏంటంటే సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది, కొంచెం పల్లెటూరులో అయితే మీకు ఈ డైనోజర్స్ని అయితే ఏర్పాటు చేసిరు. దాని తోక చూడండి ఎలా మూవ్ అవుతుందో. ఇక వీటి పైనుంచి మనం ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గేమ్స్ని మనం ఏంటంటే అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. చిల్డ్రన్స్ అని అంటారు, కానీ ఇందులో ఉన్న ఎవ్రీది మనం అందరం పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇక చూసుకుంటూ ముందుకే వెళ్తున్నాం. ఒక 10 to 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోజర్స్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
ఇక ఇక్కడ వచ్చేసి మరొక డైనోసార్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ కొన్ని పక్షులు కూడా కనబడుతున్నాయి చూడండి. మన డైనోసార్స్ కాలం నాటి పక్షుల మరి పక్షులు అలా ఉండేటియా తెలియదు, కానీ అరేంజ్మెంట్ చేసిరు. ఒకవేళ హిస్టరీ కావాలని కూడా అక్కడ క్లియర్గా రాసి అయితే ఉంది. ఒకవేళ స్కూల్ వాళ్ళని కాలేజ్ వాళ్ళని తీసుకొస్తే ఫుడ్ అయితే ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేస్తారు. ఆ డైనోసార్ పైన దాని పిల్ల చిన్నది ఎక్కింది దృశ్యం అయితే కనబడుతుంది చూడండి. అసలు వాటి మూమెంట్ని చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. అసలు మూమెంట్స్ చాలా డిఫరెంట్గా మూమెంట్స్ అయితే ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఇక ముందుకైతే వెళ్తున్నాం. వావ్, ఇక్కడ మరొకటి అయితే ఉన్న చూడండి, క్రొకడైల్ లాగా అయితే ఉంది. వాటి అరుపులు కూడా చాలా బీభత్సంగా ఉంటున్నాయి. ఇక్కడైతే ఇప్పుడే అరేంజ్మెంట్ చేశారు కదా, అన్ని చెట్లు అవి అయితే పేస్తుర్రు. ఒక 5-10 ఇయర్స్ వరకు ఇదంతా అడవిలాగా అయిపోతుంది. మధ్యలో డైనోసార్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. గుడ్డులో నుండి డైనోసార్ బయటకు వస్తున్న దృశ్యం కూడా చూడొచ్చు. ఈ డైనోసార్ ఏంటంటే ఇంత పెద్దగా ఉన్న అవి మాత్రం మన సేమ్ కోళ్ళలాగానే గుడ్లు పెట్టేదట. ఆ గుడ్ల నుండే మనకు ఈ డైనోసార్లు అయితే పుట్టేటియట. వాటి అరుపుల దృశ్యాలను చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇవన్నీ చూసుకుంటూ ఇక ముందుకైతే వెళ్తున్నాం. ముందుకెళ్తే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంటుంది. కొన్ని కూల్ డ్రింక్స్ అవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎక్కువ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. ఫుడ్కి సంబంధించిన అవి అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ మంచి ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం వాటర్ గేమ్స్ ఉన్నాయి. మామూలుగా కిడ్స్ని స్కూల్ నుంచి తీసుకొస్తే వాళ్ళకి ఏంటంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి డైనో వరల్డ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. వేరే వాటర్లోకి వెళ్తే ఏంటంటే వాటరు ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల పిల్లలు కొంచెం సఫర్ అవుతారు కదా. ఇక్కడికి వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఇది వాటర్ పార్క్ కూడా. ఇక ఇక్కడ నుంచి మీరు లాస్ట్ వన్ మనం వెళ్ళాల్సింది బీబీ నగర్ దగ్గరలో ఉన్న మనం మరొక దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఏంటిదో కాదు, బ్లూ థండర్. ఇది ఓన్లీ వాటర్కి సంబంధించిన గేమ్ మాత్రమే. అయితే ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి చాలా లెస్గా ఉంది, 375 రూపీస్ మాత్రమే ఉంది. టైమింగ్స్ ఇచ్చాను. కాస్ట్యూమ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే, 100-150 రూపాయల్లో కాస్ట్యూమ్స్ ఉంటాయి. మీరు తీసుకెళ్ళినా ఓకే. ఫుడ్ ఇట్లయితే అలో చేయరు. ఇది ఓన్లీ వాటర్కి సంబంధించిన గేమ్ మాత్రమే. తక్కువ బడ్జెట్లో ఎంజాయ్ చేయాలంటే ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. హైదరాబాదులో ఉన్నాయి టాప్ 8 వచ్చేసి ఇవి మాత్రమే. ఇక రిమైనింగ్ వాటర్ ఉన్నాయి, బట్ ఏంటంటే అవి రిసార్ట్స్ ప్లస్ వాటితో పాటు వాటర్ అయితే ఉన్నాయి. రిసార్ట్స్ కాకుండా వాటర్ మాత్రం ఇవి మాత్రమే. మీకు టాప్ రేట్ నుంచి లో రేట్ వరకు అయితే చెప్పాను. ఒకసారి మీకు ఏది ఇష్టం ఉంటుంది చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.